ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా ఎండ్ కాలేదు. ఇలాంటి సమయంలో ఆసియాలో మరో యుద్ధం జరగబోతుందా? చైనా తైవాన్తో యుద్ధం చేయబోతుందా? అందుకే పడవలతో సన్నాహాలు చేస్తుందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయని తూర్పు చైనా సముద్రంలో వేలాదిగా చేపల వేట పడవలతో తరచూ విన్యాసాలు నిర్వహించడమే ఇందుకు కారణమా? ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఈస్ట్ చైనా సముద్రంలో వేలాదిగా ఫిషింగ్ బోట్లు సమాంతరంగా కదులుతున్నట్టు గుర్తించారు డిసెంబర్ 25న. నౌక ట్రాకింగ్ డేటాను పర్యవేక్షిస్తున్న సమయంలో ఫిషింగ్ బోట్లు సమాంతరంగా ఎల్ ఆకారంలో ఒక్కొక్కటి దాదాపు 400 కిలోమీటర్లు, సుమారు 250 మైళ్ల పొడవున ఉన్నట్టు ఇంజనీ స్పేస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాసన్ వాంగ్ అన్నారు. నౌకలు ఢీకొట్టకుండా ఉండడానికి జీపీఎస్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ ఏఐఐఎస్ ద్వారా రద్దీగా ఉన్న జలమార్గంలో ప్రయాణించే వేలాది షిప్స్లో దాదాపు 2000 ఫిషింగ్ బోట్లను గుర్తించామని ఆయన చెప్పారు. ఈ బోట్ల ఒక్కోదాని మధ్య దూరం 500 మీటర్లు, 1640 అడుగులు ఉందని, సముద్ర గాలులు తీవ్రంగా ఉన్న 30 గంటల పాటు అలాగే ఉండి ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయని చెప్పారు. ప్రకృతిలో ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తాయి, అందుకే ఏదో అనుమానంగా అనిపించింది అని వాంగ్ పేర్కొన్నారు. సాధారణంగా 200-300 నుంచి 1000 వరకు బోట్లు ఒకే చోట చేరటం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద సంఖ్యలో తను ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు. మళ్లీ డిసెంబర్ 25న తైవాన్కు ఈశాన్య మార్గంలో సుమారు 300 కిలోమీటర్ల దూరంలో తూర్పు చైనా సముద్రంలో జరిగిన ఈ సంఘటన ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని మ్యారిటైమ్ సైనిక నిపుణులు ఒక ఆర్టికల్లో రాశారు. అలాగే జనవరిలోనూ అదే ప్రాంతంలో 400 కిలోమీటర్ల దూరాన చతురస్రాకారంలో దాదాపు 1000 చైనా మత్స్యకార పడవలు గుమిగూడాయి. గతవారం కూడా 1200 పడవలు సమాంతరంగా నిలబడి 30 గంటల పాటు ఉన్నాయని వాంగ్ వివరించారు. ఇదంతా చూస్తుంటే చైనా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది అనే చెప్పాలి. అటు పసుపు, తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రంలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ మత్స్యకారులకు పోటీగా బీజింగ్ భారీగా ఫిషింగ్ ఫ్లీట్స్ను నిర్వహించారు. అయితే వేలాది ఫిషింగ్ పడవలు జామితీయ ఆకారంలో ఎందుకు గుమిగుడాయనే చర్చ తీవ్రంగా జరుగుతున్నప్పటికీ, ఈ పడవలు చేపల వేట కోసం కాదని, సమయం వచ్చినప్పుడు పడవలు అన్నిటినీ ఏకం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని చెప్పేందుకే ఈ విన్యాసాలు చైనా చేస్తుంది అని ఆస్ట్రేలియన్ నేవీ దళ మాజీ ఆఫీసర్ జెనిఫర్ పార్కర్ అన్నారు. 2027 నాటికి చైనా తైవాన్ని ఆక్రమించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది అని నీగా వర్గాలు చెప్తున్నాయి.